presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhari Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. ఎన్నాళ్లగానో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ఓట్ల పండగ వచ్చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో జరిగే ఎలక్షన్స్ కు 2 తెలుగు రాష్ట్రాలు రెడీ అయిపోయాయి. విస్పష్టమైన తీర్పుతో ఎన్నికల తర్వాత సుస్థిర ప్రభుత్వం కొలువుదీరే అంచనాలు ముందు నుంచే ఉన్నాయి. సో రియాలిటీ రంగం ఇంకా పరుగులు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్నా, చక్కని పాలన అందించాలన్నా మంచి పాలకుల్ని ఎన్నుకోవడమే అత్యంత కీలకమైన విషయం. మనందరి భవిష్యత్తు కోసం ఓటు వేయడానికి కదిలి రావాలి. మనకెందుకులే అని ఊరుకుంటే దానివల్ల మనతో పాటు మొత్తం సమాజానికే చెడు జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఓటు మన హక్కే కాదు, మన బాధ్యత కూడా. రండి, కదలండి. మే 13న జరిగేటువంటి పోలింగ్ లో తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోండి. నవ భారత నిర్మాణంలో భాగస్వాములవ్వండి. ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు ముందుకు రావాలని పలువురు సెలబ్రిటీస్ అలాగే నిర్మాణ రంగ ప్రముఖులు పిలుపునిస్తున్నారు. నమస్కారం అండి, నేను మీ మురళీమోహన్ మాట్లాడుతున్నాను. మీరు వేయబోయే ఓటు మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని, మన రాష్ట్ర భవిష్యత్తుని, మన దేశ భవిష్యత్తుని కూడా నిర్ణయిస్తుంది. మే 13వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగు. తప్పకుండా ఓటేయండి. మనం వేసే ఓటు ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తుని, మన దేశ భవిష్యత్తుని, మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని కూడా మనమే తీర్చిదిద్దుకున్నాం. తప్పకుండా ఓటేయండి, మర్చిపోకండి. మే 13. అందరికీ నమస్కారం. నేను మీ సాయి కుమార్. ఓటు మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సో సోమవారం మే 13న జరిగే ఎన్నికల్లో మీరు తప్పకుండా ఓటేయండి. మీ భవిష్యత్తుని మీరే నిర్ణయించుకోండి. మీ ఓటు మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని, దేశ రాష్ట్ర భవిష్యత్తుని మారుస్తుంది. సోమవారం మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తప్పకుండా ఓటేయండి. ఓటేసి దేశాన్ని, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. రండి. అందరికీ నమస్కారం. ఓటు మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. మీరు తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకొని మనకి, మన ముందు తరాలకి ప్రాతినిధ్యం వహించే ఒక మంచి నాయకుడిని తప్పకుండా ఎన్నుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. అందుకే ఇక్కడ హైదరాబాద్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి పౌరునికి కూడా ఒకటే విజ్ఞప్తి. మనందరం కూడా మే 13 సోమవారం రోజున జరిగే ఎన్నికల్లో మన ఓటు హక్కుని వినియోగించుకుందాం. ఒక మంచి నాయకుడిని ఎన్నుకుందాం. మన దేశ రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించబోయే ఎన్నికలు మే 13వ తారీఖు సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాయి. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తుని, మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించుకునే అవకాశం మనందరికీ ఉంది. సో తప్పకుండా మీరందరూ ఓటు వేస్తారని ఆశిస్తున్నాం. నారెడ్కో తెలంగాణ తరఫున లెట్స్ ఓట్ అనే క్యాంపెయిన్ కూడా మేము చేస్తున్నాము. మనం ఓటు వేయకుండా మన ప్రభుత్వాన్ని ఏమి అడిగే హక్కు మనకు ఉండదు. అందుకని మీరందరూ తప్పకుండా ఓటు వేస్తారని ఆశిస్తున్నాం. Namaste, I am Rambabu Burugu, Director for Pranava Group. On this occasion, we should know that across the globe, this particular 2024 is not just a normal year, it's the election year. India lo kuda elections already started. This May 13th, both Telugu states, AP you have MLA and MP elections, and in Telangana we have MP elections. My urge and request to everyone, all the voters whoever is qualified, we should use vote power. And vote అనేది వజ్రాయుధం లాంటిది. Go and vote for the party whatever you like it. May 13th morning 7 to 6 o'clock. Just make use of your vote power. Thank you. అందరికీ నమస్కారం. రేపు 13వ తారీఖున సోమవారం నాడు
మన దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు అనేది మన ప్రాథమిక హక్కు, మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దయచేసి అందరూ ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయండి. నేను కూడా వేస్తున్నాను. ఓటు వేసేప్పుడు మన భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు అన్నిటి గురించి ఆలోచించి సరైన నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు వేయండి. ఈ సమ్మర్లో హీట్ వేవ్ చాలా బాగా పెరిగిపోయింది. ఊటీ లాంటి హిల్ స్టేషన్లోనూ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక సిటీలో చెప్పక్కర్లేదు. మరోవైపు వాటర్ ప్రాబ్లం చుట్టుముడుతోంది. మనందరి జీవన విధానంలో పర్యావరణహితంగా మారాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితులు చాటి చెప్తున్నాయి. నిర్మాణ రంగాన్ని పర్యావరణహితంగా మార్చుకోవటంలో విశేష కృషి చేస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ. పర్యావరణ హితమైన గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్ట్స్ ని కస్టమర్లకు చేరువ చేసేందుకు ఐజీబీసీ మే 17 నుంచి 19 వరకు గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహించనుంది. మే 13న 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి ముగియనుంది. రిజల్ట్ జూన్ 4న వస్తుంది. ఎన్నికల సంగ్రామంలో ఇది విరామ సమయం. అందరూ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించే టైం ఇది. రియాలిటీ రంగానికి అత్యంత అనుకూలమైన సమయంలో ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో జరగనుంది. దీంతో ఈ ఈవెంట్ కు భారీగా సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటు మన అందరి హక్కు. మన రాష్ట్రంలో సోమవారం 13వ తారీఖున ఓటింగ్ జరుగుతుంది. మీరందరూ మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో మనకెట్లా ఓటు హక్కు ఉందో ప్రపంచంలో కూడా మనకు ఏదైతే ప్రకృతి ఉందో దాన్ని కాపాడుకునేది కూడా మన ధర్మం. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో వీ హావ్ డన్ ఎట్ హైటెక్ సిటీ, విచ్ ఇస్ వెరీ గ్రాండ్ సక్సెస్. అందరూ ఎగ్జిబిటర్స్ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. మంచి వాకిన్స్ వచ్చినాయి. ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ది ఐజీబీసీ ప్రాపర్టీ షో వీఆర్ ఆర్గనైజింగ్ on 17th, 18th and 19th May, consisting about 70 plus projects, then about 75,000 dwelling units is a huge number. Variety of projects you have, gated communities, villas, luxury apartments and affordable housing also, from middle class also. This is consisting of about 17 crores square foot of built up area at various stages. These projects are going to be exhibited. It's a one-stop shop for all the citizens to choose your dream house, యువర్ గ్రీన్ హౌస్ విచ్ ఇస్ సర్టిఫైడ్ బై ఐజీబీసీ. మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ ఎగ్జిబిషన్ను విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోకు రామ్కీ గ్రూప్ ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరించనుంది. ప్రాపర్టీ షోలో భాగస్వామ్యం కావడంపై ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ శరత్ బాబు గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. రియల్ సిటీ ప్రేక్షకులకి రామ్కీ ఎస్టేట్స్ నుంచి నమస్కారాలండి. మేము ఈ మంత్ 17, 18, 19లో ఐజీబీసీ ప్రాపర్టీ షో సెకండ్ ఎడిషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. రామ్కీ ఎస్టేట్స్ మాకు 3 ప్రాజెక్ట్స్ ఐజీబీసీ సర్టిఫైడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి కోకాపేటలో రామ్కీ ఒడిస్సీ అని చెప్పి ప్రీమియం లగ్జరీ ప్రాజెక్టు సర్వేగంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అట్లాగే పటాన్చెరు దగ్గర రామ్కీ వన్ సింఫనీ అని చెప్పి ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఒకటి తయారవుతుంది. అలాగే ఇంకొక కమర్షియల్ బిల్డింగ్ ఉంది ఉప్పల్ దగ్గర, జెనెక్స్టీ స్క్వేర్ అని చెప్పేసి జెన్పాక్ పక్కనే ఒక పెద్ద కమర్షియల్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాం. ఈ మూడింటికి ఐజీబీసీ సర్టిఫికేషన్ వచ్చింది. సో ఈ మూడింటిని కూడా మేము ఐజీబీసీ ప్రాపర్టీ షోలో డిస్ప్లే చేస్తాము. సో మీరు దయచేసి వచ్చి మీ ప్రాజెక్ట్స్ మీకు నచ్చిన విధంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. మా గ్రూప్ కంపెనీ కూడా మేము వీఆర్ ఇంటూ రెన్యూబుల్ ఎనర్జీస్, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ టోటల్ గా గ్రీన్ ఎనర్జీస్ దాంట్లోనే ఉన్నాం. సో వీ విష్ దిస్ ఐజీబీసీ సెకండ్ ఎడిషన్ టు బి ఎ గ్రేట్ సక్సెస్. శేఖర్ రెడ్డి గారు ఐజీబీసీ నేషనల్ లెవెల్లో వైస్ ప్రెసిడెంట్ అయినందుకు మా రామ్కీ ఎస్టేట్స్ నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. ఆర్గానో సంస్థ ఈ ప్రాపర్టీ షోకు డైమండ్ స్పాన్సర్ గా వ్యవహరించనుంది. ఈ సంస్థ ఎండీ నాగేష్ గారు ప్రాపర్టీ షో పార్టిసిపేషన్ పై మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. హాయ్ సార్. హలో అండి. సార్, టోటల్ గ్రీన్ కాన్సెప్ట్ మీద వస్తున్న ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోలో ఆల్రెడీ ఫస్ట్ ఎడిషన్లో మీరు పార్టిసిపేట్ చేశారు అండ్ ఇప్పుడు సెకండ్ ఎడిషన్ జరగబోతుంది. సో దాని గురించి మీరు ఏమైనా చెప్తారా మా వ్యూవర్స్కి? లాస్ట్ టైం ఐజీబీసీలో మేము స్టాల్ అక్కడ పెట్టినప్పుడు మంచి ప్లాట్ఫామ్ అని అనిపించింది. రెస్పాన్స్ చాలా బాగుండింది. సో వీ ఫెల్ వెరీ హ్యాపీ. దట్ మేడ్ అస్ డిసైడ్ ఇప్పుడు రెండోసారి కూడా అవుతున్నప్పుడు తప్పకుండా మేము అక్కడ ఉండాలి అనే ఒక ప్లాట్ఫామ్ అనిపించింది. మా ప్రాజెక్ట్స్ అన్నింటిలో జనరల్గా ఏంటంటే హారిజాంటల్గా స్ప్రెడ్ అయి ఉంటాయి. లో డెన్సిటీ ఉంటుంది. అంటే ఎకరానికి 2 ఇళ్ళు, 3 ఇళ్ళు, 4 ఇళ్ళు, సమ్ టైమ్స్ 7 హౌసెస్. ఒక సప్తపద అని మాకు ఒక మెట్రిక్ ఉంది. దాన్ని ఫాలో అయ్యి
ఆ ప్రమాణాలతో మేము మా కమ్యూనిటీస్ని డిజైన్ చేస్తాం అనమాట. సార్, ఐజీబీసీ సెకండ్ ఎడిషన్ ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్స్తో షోకేస్ చేయబోతున్నారు? ఇప్పుడు మాకు ఆల్రెడీ రెరా అప్రూవ్డ్ ఒక 3 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయండి. ఒకటేమో ఆర్గానో అంతరం, ఆర్గానో కందవాడ అని, ఒకటి ఆర్గానో దామరగిద్ద అని. సో ఈ ప్రాజెక్ట్స్ని మేము అక్కడ చూపించబోతున్నాం. నిర్మాణ రంగ అభివృద్ధికి కృషి చేసే క్రెడై సామాజిక సేవలో భాగంగా ఎప్పుడూ ముందే ఉంటుంది. రీసెంట్ గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కార్మికులు, ఉద్యోగుల పిల్లలు సంరక్షణకు అడుగులు వేస్తోంది. క్రెడై కేర్ పేరిట హైదరాబాద్ సిటీలోని బాలానగర్లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. చిన్న పిల్లలకు క్రష్, బాలలకు ప్లే స్కూల్ నిర్వహిస్తోంది. క్రెడై కేర్లో భాగంగా బాలానగర్లో హోమ్ ల్యాండ్ ప్రాజెక్టు వద్ద హెల్త్ క్యాంప్ని కూడా నిర్వహించింది. అనంత రీహాబ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రాంలో భాగంగా కార్మికులకు మేలు చేసే విధంగా క్రెడై ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. లేబర్ డే సెలబ్రేషన్ సందర్భంగా ముగింపు కార్యక్రమంగా ఒక హెల్త్ క్యాంప్ తర్వాత ఒక కృషి ఓపెనింగ్ అనేది హోమ్ ల్యాండ్స్ ప్రాజెక్ట్ లోపల నిర్వహించడం జరిగింది. దీనికి సహాయ సహకారాలు అందించిన రఘురామ్ కన్స్ట్రక్షన్స్ ఎండి సచ్చిదానందరావు గారికి, తర్వాత వాళ్ళ టీం అందరికి కూడా అక్కడ హైదరాబాద్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ లేబర్ వీక్ లోపల మేము తీసుకున్న ఇనిషియేటివ్స్ క్రెడై హైదరాబాద్ నుంచి కూడా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీ కోసం కష్టపడే ఒక వర్క్ ఫోర్స్ కి మేము తిరిగి ఏ రూపకంగా వాళ్ళకి కృతజ్ఞత అనేది తెలియజేస్తాం అనే దాని మీద చూసినప్పుడు వి థాట్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. సో ఈ రోజు ఈ కార్యక్రమం లోపల పిల్లల కోసం ఒక కృషి ఓపెనింగ్ అయింది. వాళ్ళకి ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు, తల్లిదండ్రులు పనిచేస్తున్నప్పుడు పిల్లల్ని ఒంటరిగా వదిలేసినప్పుడు వాళ్ళకి ఒక టెన్షన్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటనేది. ఇక్కడ ఒక ఆడుకునే సదుపాయం ఉన్నప్పుడు చిన్న పిల్లలకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే మాకు ఇంకా కొంత ప్రాజెక్ట్స్లలో కూడా పిల్లలకి ఒక 5th క్లాస్ వరకు చదువుకునే విధంగా కూడా ఫెసిలిటీస్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా హెల్త్ క్యాంప్ అన్నమాట. ఎండలు ఉన్నాయి, తర్వాత కష్టపడి పనిచేస్తుంటారు, వాళ్ళకి ఆరోగ్యం గురించి అవగాహన ఉండదు. అది కూడా ఒక మా వైపు సామాజిక బాధ్యతగా మా బిల్డర్స్ అందరు కూడా ముందుకు వచ్చేసి వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ అనేది కూడా టైం టు టైం ఆర్గనైజ్ చేస్తుంటారు. క్రెడై హైదరాబాద్ తీసుకునే ఇనిషియేటివ్స్, దానికి మా CYW అంతా కూడా దే ఆర్ వర్కింగ్ హార్డ్. ఇలాంటి ఇనిషియేటివ్స్ ఇంకా కూడా ముందు వాళ్ళు చాలా చేస్తారు. దానికి మన బిల్డర్లందరూ కూడా తోడ్పాటు అందించాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన పెద్దలు చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. అదే దారిలో మనం ఇప్పుడు క్రెడై హైదరాబాద్ కూడా మనకు యాజ్ ఏ పైలట్ ప్రాజెక్ట్ లాగా A2A హోమ్ ల్యాండ్ ప్రాజెక్ట్ లో ఇది మొదటిసారి కండక్ట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ది క్రెడై హైదరాబాద్ అండ్ క్రెడై యూత్ వింగ్ అండ్ ఆర్గనైజర్స్. మీకు ముందు ఎప్పుడైనా మీకు ఇటువంటి హెల్త్ క్యాంప్స్ చేయాలనుకుంటే అనంత రిహాబ్ సెంటర్ మీరు వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. ఆర్ఎస్ వీ కెన్ హ్యావ్ ఎ టై అప్ anytime. Always we will support you. I congratulate our CYW to take this initiative. That's a very important and noble thing to think about your labor, because we have a big problem where we do not have skilling. If they are free with their mind, you get a good product. So this is the initiative to make the labor stress free, to work properly and to get a very good output out of it. పచ్చదనం నిండిన చోట ప్రశాంతత ఉంటుంది, ప్రశాంతత ఉన్న చోట ఆనందం ఉంటుంది, ఆనందం ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది. అందం, ఆనందం, ఆరోగ్యం ఉన్న చోట నివాసం అంటే అంతకు మించి మరేం అక్కర్లేదు అనిపిస్తూ ఉంటుంది. సిటీకి అత్యంత చేరువలో నేషనల్ హైవేను ఆనుకొని అఫోర్డబుల్ ప్రైజెస్లోనే రిసార్ట్ లైఫ్ స్టైల్ కోరుకునే వారి ఆకాంక్షలకు అద్దం పట్టే ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ JSR గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. మిడ్ సెగ్మెంట్ పీపుల్ సైతం రిసార్ట్ లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేసే విధంగా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది JSR గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. తెలంగాణ తిరుమలగా ఎదుగుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో JSR గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీస్ సిటీ. అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. ఆనందానికి ఆహ్లాదాన్ని, అఫోర్డబుల్ బడ్జెట్ కు అట్రాక్టివ్ ఎమ్యూనిటీస్ ని జత చేస్తూ కస్టమర్ల హ్యాపీనెస్ కు చిరునామాగా నిలుస్తోంది JSR గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. డెవలప్మెంట్ టాప్ స్పీడ్ లో ఉన్న వరంగల్ హైవే ఫేసింగ్ లలో బెస్ట్ ప్రాజెక్టులతో కస్టమర్ల ఫేవరెట్ బ్రాండ్ గా ఎదిగింది. ఈ సంస్థ CMD జడపల్లి నారాయణ గారు అఫోర్డబుల్ కాస్ట్ లో అల్టిమేట్ గా నిలిచేలా ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారు.
చేసారు. ఇప్పుడు మనకి ఓపల్ పీసిటీ చూసుకుంటే ఆ ఏరియాలో యాదాద్రి కాకుండా ఇంకేమీ ఉన్నాయి? వరంగల్ హైవే కాకుండా, ఇది కాకుండా హైదరాబాద్ లో అన్ని హైవేలకి డిమాండ్ ఉందండి. మిగతా హైవేలతో కంపేర్ చేసుకున్నట్లయితే యాదాద్రి వరంగల్ హైవేలో కొంచెం ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. గ్రాడ్యువల్ గా పెరుగుతుంది అక్కడ రేట్లు. ఒకేసారి ఓవర్ ద నైట్ లేదా ఒక 6 months లోనే ఒకేసారి భూమి వచ్చేసింది అలాంటిదే ఉండదు. యాదాద్రి పుణ్యక్షేత్రం వచ్చింది, డెఫినెట్ గా డెవలప్ అయింది. అప్పట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు అది వరంగల్ స్టేట్ హైవే గానే ఉండేది, ఇప్పుడు అది నేషనల్ హైవే అయింది. సో అలానే ఎయిమ్స్ అప్పట్లో లేదు, ఇవాళ ఎయిమ్స్ వచ్చింది. నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. ఫిలిగ్రిమ్ హబ్ గా తయారైంది. అక్కడలోనే ఇంకోటి పెద్ద రోడ్ ఇంకోటి వచ్చింది, కేవైకేకే అని, కీసరగుట్ట, యాదగిరిగుట్ట, కొలనపాక, కుమరవెల్లి అనే ఒక రోడ్ కూడా అటు వెళ్ళడం జరిగింది. మెయిన్ గా ఏంటంటే రైల్వే కనెక్షన్ ఉంది మనకు అప్ టు ఢిల్లీ వరకు. రైల్వేస్, రోడ్వేస్ ఉన్నాయి చక్కగా. ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైతే బాగుంటుందో, ఎక్కడైతే సఫిషియెంట్ గా వాటర్ ఉంటాయో ఆ ఏరియా ఆల్వేస్ డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది. సో ఇదే కాకుండా అక్కడ అనేక టెక్స్టైల్ పార్క్స్ కూడా వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ రన్నింగ్ లో ఉన్నాయి. దట్ పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. హైవే పీస్ఫుల్ గా ఉండొచ్చు ఆ హైవేలో. ఆ ఏరియాలో పబ్లిక్ ఈ మధ్య కాలంలో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవాళ ప్రజలందరూ కావాలనుకునేది ఏంటంటే మాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలి. ఇవాళ మీరు ఢిల్లీకి వెళ్ళి చూడండి, హర్యానా, రాజస్థాన్ వరకు వెళ్తారు వాళ్ళు ఫామ్ హౌస్ కి. ఇటు యూపీలో చాలా దూరం వరకు వెళ్తారు, ఇటు పంజాబ్ వైపు కూడా చాలా దూరం వెళ్తారు. అలానే బాంబే నుండి పూణే దాకా వచ్చేస్తారు అనమాట. చెన్నైకి వెళితే ఆ డిస్ట్రిక్ట్ అంతా వాళ్ళ ఫామ్ హౌస్ కింద వెళ్ళిపోతారు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా రియల్ ఎస్టేట్ మంచి గ్రోత్ ఉంది. ఇక్కడ తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఒక ఫామ్ హౌస్ కాన్సెప్ట్ ఫీల్ తీసుకొచ్చాము. ఎగ్జాంపుల్ 150 square yards ల్యాండ్ ఉంది. దాని కాస్ట్ ఈ రోజు మేము సేల్ చేస్తున్నా 12.5 lakhs విత్ ఆల్ అమ్యూనిటీస్, డెవలప్మెంట్స్. మధ్యలో ఏం చేస్తున్నట్టు ఒక కాటేజ్ కట్టుకోవచ్చు అనమాట. ఒక 8 lakhs లో వచ్చేస్తుంది. 8 lakhs ప్లస్ 12 lakhs, 20 lakhs లో ఇన్క్లూడింగ్ ఆల్ ఫుల్ పెడ్జ్ గా మీకు వచ్చేస్తుంది 20 lakhs. రైట్ టైం, పర్ఫెక్ట్ లొకేషన్, గ్రేట్ వాల్యూ ఫర్ మనీ, అల్టిమేట్ ఎమ్యూనిటీస్. డ్రీమ్ హౌస్ విషయంలో అందరూ కోరుకునే చాయిస్లు ఇవి. వీటిలో ఏ ఒక్క పాయింట్లోనూ రాజీ అన్నది లేకుండా ప్రతి ఒక్క ప్రాజెక్ట్లోనూ అందరి ఆదరణ పొందేలా తీర్చిదిద్దడం కేవలం వాసవి గ్రూప్ కి మాత్రమే సాధ్యం. రియాలిటీ రంగంలో సుదీర్ఘ అనుభవంతో ప్రతి ప్రాజెక్ట్ ని ఐకానిక్ గా తీర్చిదిద్దిన ఘనత వాసవిది. లగ్జరీ లైఫ్ స్టైల్లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం కేవలం వాసవికి మాత్రమే సాధ్యం. ప్రతి ప్రాజెక్ట్ ను అత్యంత అట్రాక్టివ్ గా ఉంచడంతో పాటు పర్యావరణ హితంగానూ ఉండేలా డిజైన్ చేసింది వాసవి గ్రూప్. ప్రస్తుతం ఇంటర్నేషనల్ వైడ్ గా ఎకో ఫ్రెండ్లీ అయినటువంటి గ్రీన్ బిల్డింగ్స్ పాపులర్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టు వాసవి సంస్థ లేటెస్ట్ ప్రాజెక్టులన్నీ గ్రీన్ నార్మ్స్ కు అనుగుణంగానే డెవలప్ చేస్తున్నారు. వాసవి సంస్థకు చెందిన పలు ప్రాజెక్టులు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC నుంచి ప్లాటినం రేటింగ్ దక్కించుకున్నాయి. గ్రీన్ బిల్డింగ్స్ విశిష్టతలను తెలియజేస్తూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు IGBC కండక్ట్ చేస్తున్న గ్రీన్ ప్రాపర్టీ షోకు వాసవి సంస్థ ప్రిన్సిపల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. అందరికి నమస్కారం అండి. IGBC ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ 2వ ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతుంది హైదరాబాద్ లో. సో ఈ మే 17, 18, 19 తేదీల్లో హైటెక్స్ వేదికగా ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. ఈ ప్రాపర్టీ షోకి వాసవి గ్రూప్ ప్రిన్సిపల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. IGBC బిల్డింగ్స్ అనేది ఒక గ్రీన్ ఎకో సస్టైనబుల్ బిల్డింగ్స్ మోడల్ గా ఉంటుంది ఇది. సో ఈ సర్టిఫికేషన్ మాకు దాదాపుగా వాసవికి మోర్ దెన్ 5 ప్రాజెక్ట్స్ కు ఈ సర్టిఫికేషన్ వచ్చిందండి. దీంట్లో సిల్వర్, గోల్డ్, ప్లాటినం అనే విధంగా 3 కేటగిరీస్ ఉండడం జరుగుతుంది. సో ఈ కేటగిరీస్ లో మా గ్రూప్ తరఫున అన్ని కూడా ప్లాటినం సర్టిఫికేషన్స్ మాకు స్పెసిఫికేషన్స్ ప్రకారంగా డిజైన్ చేసి ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నాము. సో IGBC వాళ్ళు ఒక గొప్పగా ఒక ప్రాపర్టీ షోను హైదరాబాద్ లో నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ షోకి విచ్చేసి మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. అండ్ వాసవి గ్రూప్ తరఫున మేము రీసెంట్ గా 2 ప్రాజెక్ట్స్ గొప్పగా లాంచ్ చేయడం జరిగింది. వాసవి భువి పొంపల్లిలో అపార్ట్మెంట్స్ మరియు వాసవి అవాస. ఈ 2 ప్రాజెక్ట్స్ మా బ్రాండ్ అంబాసిడర్ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా రీసెంట్ గా మేము లాంచ్ చేయడం జరిగింది. ఈ పాపరాజీ, ఈ అటెన్షన్, ఈ రికగ్నిషన్ ఇదంతా నాకు కొత్త ఏం కాదు. ఇది మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళకి మీరు అదే అనుకుంటున్నారు కదా. వాసవి భూమిలో నచ్చిన ఫ్లాట్ తీసుకొని ఎవరైతే జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటారో వారిని కూడా అందరూ సెలబ్రిటీలా చూస్తారు. వాసవి భూమి, ఎలివేట్ యువర్ లైఫ్.
Elevate your home. Premium gated community at Kompally. Think Hyderabad, think Vasavi. మనల్ని పాలించే పాలకులను మనమే ఎన్నుకునేటువంటి అవకాశాన్ని కల్పించేది ఓటు హక్కు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఓటు హక్కు వినియోగించుకోవాలని వాసవి సంస్థ కోరుకుంటోంది. మీ అందరికి తెలిసిన విషయమే, ఎలక్షన్స్ రాబోతున్నాయి. మే 13 సోమవారం. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంటుంది. మీ భవిష్యత్తు కోసము, రాబోయే పిల్లల భవిష్యత్తు కోసము, నెక్స్ట్ తరం కోసము తప్పనిసరిగా మీ ఓటు హక్కు వినియోగించుకొని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మీరు వ్యవహరించండి. మర్చిపోవద్దు, మే 13 ఓట్ ఫర్ యువర్ రైట్. థింక్ హై, ప్లాన్ హై, లివ్ హై. మోడర్న్ జనరేషన్ జపిస్తున్న తారక మంత్రం ఇది. లగ్జరీ ప్రాజెక్ట్స్ లో నెక్స్ట్ లెవెల్ అనిపించేటువంటి ప్రాజెక్ట్స్ తో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఐటీ రంగానికి నెక్స్ట్ డెస్టినేషన్ గా ఎదుగుతున్న బుద్వేల్ సమీపంలోని కిస్మత్పూర్ వద్ద లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని తీర్చిదిద్దుతోంది గిరిధారి సంస్థ. 13.75 acres లో 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాస్ న్యూ ఏజ్ లైఫ్ స్టైల్ ను వెల్కమ్ చెప్తాయి. హలో, ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో జరుగుతున్న ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి చెప్తారా? మా కిస్మత్పూర్లో ప్రాస్పెరా కౌంటీ అని ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ 90% వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఓకే. 10% మాత్రమే ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్. హైదరాబాద్లోనే ది బెస్ట్ నంబర్ 1 విల్లా ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది. పక్కకు 6000 acres ఓపెన్ ప్లేస్. ఇట్స్ అ గ్రీనరీ. మంచి గాలి. మనిషికి కావాల్సింది లంగ్ ప్లేస్. ఫ్రెష్ మార్నింగ్ ఫ్రెష్ ఉండాలనుకుంటే డెఫినెట్గా ఆక్సిజన్. మనం మొన్న కరోనా వచ్చినప్పుడు చాలామంది ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్ లేక దాంతోనే లివర్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా దట్ లంగ్ ప్లేస్ ఇస్ అ బ్యూటిఫుల్. అండ్ హైదరాబాద్లోనే టాప్ ఏరియా ఇన్ కిస్మత్పూర్, అగ్రికల్చర్ యూనివర్సిటీ, దాంతోపాటు మేసాగర్ అండ్ గండిపేట 2 ట్యాంక్స్. నేను ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే ఎక్కడన్నా మీరు ఇల్లు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోండి, బట్ డెఫినెట్గా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్స్, ఇంకుడు గుంతలు అంటారు. డెఫినెట్గా దాంతోపాటు ఒక 5 మొక్కలు చెట్లు గ్రీనరీ కూడా మెయింటైన్ చేసుకుంటే ఫ్యూచర్ తరాలకు కానీ ఫ్యూచర్ జనరేషన్ కానీ మనం మంచి చేసిన అది ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అది చేయాలనేది నా రిక్వెస్ట్. హైదరాబాద్ సిటీతో పాటు డిస్ట్రిక్ట్స్ లోనూ బెస్ట్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులతో కస్టమర్ల అభిమానాన్ని దక్కించుకుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. త్వరలో సూర్యాపేట్, వరంగల్లోనూ ప్రీమియం లైఫ్ స్టైల్ ని పరిచయం చేసేలా అపార్ట్మెంట్స్ నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది గిరిధారి. వరంగల్లో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటోంది. సమాజం ప్రగతి పరుగులో పయనించాలి అంటే మంచి పాలనని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. ఇందుకోసం ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలి. మే 13న అందరూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి విలువైన ఓటు హక్కును వినియోగించాలని గిరిధారి సంస్థ పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రజలకు అండ్ దేశ ప్రజలకు మే 13 సోమవారం రోజు ప్రతి ఒక్కరూ డెఫినెట్గా ఓటు అందరూ వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరు మంచి లీడర్ని ఎన్నుకోవాలని. ఎప్పుడైతే మంచి లీడర్స్ని ఎప్పుడైతే మనం ఎన్నుకుంటామో మన ప్రాంతం కానీ, మన రాష్ట్రం కానీ, మన దేశం కానీ బాగుపడుతుంది. ఎస్పెషలీ యంగర్ జనరేషన్. తప్పకుండా మే 13 సోమవారం రోజు ప్రతి ఒక్కరు ఓటు వేయాలని నా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. లైఫ్ స్టైల్ను అప్గ్రేడ్ చేస్తూ హ్యాపీనెస్ కు పీస్ఫుల్నెస్ ని యాడ్ చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేసిన లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీలో విల్లా సొంతం చేసుకుంటే ఆనందం మీ వెంటున్నట్టే. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. ఒక సరైన ప్రాపర్టీ లైఫ్ స్టైల్ మార్చగలదు, జీవితంలో ఆనందాన్ని నింపగలదు, కలలకు రెక్కలు తొడగలదు, రేపటి రోజున ఫైనాన్షియల్ ట్రబుల్ రాకుండా ఉపయోగపడగలదు, రేపటి మీ ఆసరాకు ఈ రోజు వారధి కాగలదు. అది సరైన ప్రాపర్టీ అయినప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతూ ఉంటాయి.
సరైన ప్లానింగ్ తో సరైన లొకేషన్ లో సరైన ఎమ్యూనిటీస్ ఉండేలా ప్రాజెక్ట్ ని డిజైన్ చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఇలాంటి ప్లానింగ్ తో రియాలిటీ రంగంలో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తోంది ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ప్రామినెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వంటి వాటి ఏర్పాటుతో ముంబై హైవేపై రియాలిటీ జోరు మీదుంది. ముంబై హైవేపై సంగారెడ్డి సమీపంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ శ్రీదత్త ఫార్మ్ విలేజ్. శంకర్పల్లి వద్ద సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. మెయిన్ పీపుల్ ఇక్కడ అట్రాక్ట్ అవడానికి, ఇక్కడ రాగానే సైట్ చూసి వెంటనే కొనడానికి ఏంటంటే మెయిన్ లొకేషన్ అండి. ఇక్కడ మనకి ఒక 500 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్ లోపు త్రిబులార్ అనేది చాలా దగ్గరలో రాబోతుందండి. అంటే కోతవేటు దూరంలోనే త్రిబులార్ రాబోతుంది. ఈ ఏరియా అంతా కూడా రాబోయే రోజుల్లో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొక్కపేట ఎంత డెవలప్ అయిందో మళ్ళీ ఈ త్రిబులార్ని బేస్ చేసుకొని అంటే శంకరపల్లి, మోకిల, ఇటు సంగారెడ్డి అండ్ ముమ్మినిపేట్, సదాశివపేట్ ఇవన్నిటికీ కూడా సెంటర్ పాయింట్లో ఉండటం, ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉండటం, ఇటువంటి ఏరియాలో ధరలు చాలా ఎక్కువగా ఉన్నా కూడా మేము ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 5,999 పర్ స్క్వేర్ యార్డ్ ఇవ్వటం జరుగుతుందండి. దానివల్ల పీపుల్ అంతా కూడా అట్రాక్ట్ అవుతున్నారు. నేను ప్రేమను ప్రేమిస్తాను. ప్రేమ సృష్టిలోంచి పుట్టింది. భార్య, పిల్లలు, భద్రత, సంతోషం ఇవన్నీ అందుట్లో భాగమే. ఇవే అందరూ కోరుకునే విజయం. వీటితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి కదా. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ మనందరికీ నచ్చే ప్రైమ్ లొకేషన్ లో సౌకర్యవంతమైన గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున జగపతి బాబు గారు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఆయనతోనే మా జర్నీ అంతా కూడా ఒక 10 సంవత్సరాలు ఆయనే బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకొని ముందుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నామండి. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, నీతి నిజాయితీగా ఉండే వ్యక్తి. కాబట్టి మేము ఇచ్చే ప్రైస్లు కానీ, మేము ఇచ్చే డెవలప్మెంట్స్ కానీ అన్నీ కూడా ఆయనకు కూడా నచ్చే మమ్మల్ని ట్రస్ట్ చేసి మా కంపెనీకి సైన్ చేయడం జరిగిందండి. ఇది వండర్ఫుల్ ప్రాజెక్ట్ అండి. అంటే ఇక్కడ మేము ఏంటంటే యాజ్ అ కస్టమర్స్కి మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. ఏంటి ఛాలెంజెస్ అంటే మీకు ఈ చుట్టుపక్కల ఒకసారి ఆల్ ప్రాజెక్ట్స్ చూసి ఎంక్వైరీ చేసిన తర్వాతే మా ప్రాజెక్ట్ గురించి ఆలోచించమని చెబుతున్నాం. ఇక్కడ ఏంటంటే మేము ఫామ్ ప్లాట్స్ అమ్మట్లేదు, ఫామ్ రిసార్ట్స్ అమ్ముతున్నాం అన్నమాట. రిసార్ట్ని డెవలప్ చేస్తున్నాం. అంటే ఒక రిసార్ట్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. అంటే ఫామ్ కాటేజెస్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ హౌసెస్ కావచ్చు, రిసార్ట్ని బాగా డెవలప్ చేస్తున్నాం అన్నమాట. ఈ రిసార్ట్ని ఎప్పుడైతే బాగా డెవలప్ చేసామో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్కి నేను చెప్పేది ఏంటంటే ఒకటే చెబుతున్నాను, భూమి అంటే ఇప్పుడేదో కొని ఆ తర్వాత ఇప్పుడు నా నెక్స్ట్ జనరేషన్ నా పిల్లలకి ఆ మనవాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది కాదు. ఇది 100% ఈ రోజు ఏదైతే ఈ యొక్క ప్రైజ్ ట్యాగ్ మేము ఇస్తున్నామో నెక్స్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే విజిట్ చేయాలనుకున్నారో ఇప్పుడు ఖచ్చితంగా ఇది ప్రైజ్ అనేటువంటిది చేంజ్ అవుతుంది. అంటే వెరీ కాంపిటేటివ్. ఈ చుట్టుపక్కల మోర్ దెన్ ఒక 15,000 నుంచి 20,000 బిట్వీన్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే అమ్ముతున్నారు పర్ స్క్వేర్ యార్డ్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక 5,999 రూపీస్కి పర్ స్క్వేర్ యార్డ్ అనేటువంటిది మోర్ దెన్ 3 times తగ్గించి మేము ఇస్తున్నాం. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.